హాయ్ అందరికి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ప్రెజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మనం కళ్యాణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కళ్యాణ్ ఈ టికెట్ ఫినాలి వచ్చిన తర్వాత ఎక్కడన్నా డౌన్ అయిందా ఆట అనుకుంటే క్లియర్ కట్‌గా డౌన్ అయినట్లే తెలుస్తుంది. ఏదైతే ఆ పిచ్ అండ్ టాస్క్ డీమోన్ పవన్, సుమనన్న అండ్ కళ్యాణ్ ఆడతారో అక్కడ డౌన్ అయ్యాడు. అండ్ ఇంకొకటి మన అది కాలిక్యులేషన్ గేమ్ ఇమాన్యుయల్ అండ్ రీతు అండ్ కళ్యాణ్ ఆడతాడు అక్కడ డౌన్ అయ్యాడు. అసలు ఎందుకు ఇలా ఆడుతున్నాడు ఏంటో అసలు అర్థం కావట్లేదు. దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాము. అండ్ అసలు కళ్యాణ్‌కి ఈ వీక్ నామినేషన్స్‌లలో లేడు కాబట్టి తనూజకైతే ఎక్కువ ఓటింగ్ పడడం జరుగుతుంది. ఇంగ ఈ తప్ప నామినేషన్స్ ఉంటాయో లేదో తెలీదు. అండ్ 3 వీక్సే ఉంటుంది కాబట్టి తనూజకైతే హై లెవెల్‌లో ఓటింగ్ పడుతుంది. ఇంగ దీని పరంగా చూసుకున్నట్లయితే ఒక 90% ఛాన్సెస్ కప్ తీసుకునే ఛాన్సెస్ తనూజకి ఉన్నాయని క్లియర్ కట్‌గా అర్థమవుతుందన్నమాట బయట చూస్తుంటే. ఇలాగే కానీ కళ్యాణ్ కొనసాగిస్తే ఆటని ఫుల్ డౌన్ ఫాల్ అయితే అవ్వడం జరుగుతుంది. అసలు ఎందుకు డౌన్ ఫాల్ అవుతున్నాడు? ఏంటి ఆ వోటింగ్ అసలు ఎందుకు తగ్గుతుంది? దీని గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఉంటుంది. చివరి వరకు వీడియో చూడండి. అండ్ లైక్ అయితే చేయండి. వీడియో ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియో. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ టికెట్ టు ఫినాలి గేమ్స్ ఎప్పుడైతే మనకి పెట్టడం జరిగింది. దీంట్లో ఫస్ట్ కాలిక్యులేషన్ గేమ్‌లో అయితే కళ్యాణ్‌ని తీసుకోవడం జరిగిందనమాట. ఇదొచ్చేసి ఇమ్మాన్యుయల్, రీతు అండ్ కళ్యాణ్ ముగ్గురు ఆడడం జరుగుతుంది. దీనిలో ఏం లేదు కాలిక్యులేషన్స్ అంటే ఆడ మొత్తం ఉంటాయన్నమాట. అండ్ ప్లస్, మైనస్‌లు కొన్ని ఒక బిగ్ బాస్ ఒక నంబర్ చెప్తాడు. ఆ నంబర్‌ని కరెక్ట్‌గా ఏదుంటదో వెతికి తీసుకొని రావాలన్నమాట. ఇమ్మాన్యుయల్ మోస్ట్ ఆఫ్ ద ఒక 6 అయితే ఇమ్మాన్యుయల్ గెలవడం జరుగుతుంది. ఒక 4 వచ్చి కళ్యాణ్ గెలవడం జరుగుతుంది. ఇంక రీతు అంటే ఏం గెలవలేదు. అక్కడ ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇదంటే ఓకే. కానీ నెక్స్ట్ ఏదైతే మనకి డీమోన్ పవన్, కళ్యాణ్ అండ్ సుమన్ అన్న పిక్చర్ గేమ్ ఒకటి ఆడతారనమాట. అంటే ఆ రాళ్ళుంటాయి కదా! ఆ రాళ్ళనేటివి ఎక్కువ గ్యాదర్ చేసి ఆ ప్రెజర్ మోగే టయానికి ఎక్కువ వాళ్ళ ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళు విన్ అయినట్లు. అక్కడ ఎందుకో డీమోన్ పవన్ వచ్చి బాగా ఆడాడనిపించింది. కళ్యాణ్ వచ్చి డీమోన్ పవన్‌కి భయపడ్డాడని క్లియర్ కట్‌గా అనిపించిందనమాట. అక్కడ అక్కడ రౌండ్‌లో పెట్టకుండా ఆ రాళ్ళని అలాగే చేత్తో పట్టుకొని ఉన్నాడు. అప్పటికి సుమన్ చెప్తున్నాడు. అప్పుడు డీమోన్ పవన్ ఇది నా గేమ్ ప్లాన్, అది నీకు ప్రెజర్ మోగాక అర్థమవుద్దన్నాక ఆ చేతిలో పట్టుకొని అలాగే ఉంటాడు. ఆ ప్రెజర్ మోగుతుంది. అది అప్పుడు పెడతాడు కింద. దాంతో గేమ్ అయితే ఓడిపోవడం జరిగింది. అదే కానీ కింద గాని పెట్టుంటే అంటే మళ్ళీ తర్వాత ఇమ్మనితో చెప్పడం జరుగుతుంది కళ్యాణ్. నేను గాని కింద గాని పెట్టుంటే ఖచ్చితంగా నాతో ఫైట్ చేసేవాడు డీమోన్ పవన్ అది ఇదని. ఇంకా ఫిజికల్ గేమ్ అంటే ఖచ్చితంగా ఫైట్ చేయడమే కదా! అదేదో ఫన్నీగా ఆడాడు. అండ్ అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సుమనతో అదుంటుంది. తూకమేసేది ఉంటుంది గదా! అక్కడ ఎన్ని ఆ మొత్తులన్నీ పగలగొట్టి అవన్నీ ఎక్కువగా ఎవరైతే దాంట్లో గ్యాదర్ చేసేస్తారో వాళ్ళు వెయిట్ ఎక్కువ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్‌కైతే సుమనన్నతో పోటీ పడి కళ్యాణ్ అయితే గెలిచినట్టు అర్థమవుతుంది. దీని పరంగా చూసుకున్నట్లయితే యాక్టివ్‌గా అయితే అసలు లేడు కళ్యాణ్ అనేది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఈ టికెట్ టు ఫినాలి గేమ్స్‌లో అయితే ఫుల్ అన్‌యాక్టివ్‌గా అయితే ఉన్నాడు. డీమోన్ పవన్ గూడా మొత్తానికి బర్నీ గారు మంచిగా ఆడారనమాట. అది ఆడి మొత్తం డీమోన్ పవన్ అయితే ఫస్ట్ ఒక మాట ఇవ్వడం జరిగింది డీమోన్ పవన్. నేను ఖచ్చితంగా గెలవబోయేది నేనే, కొట్టేది నేనే టికెట్ అని. కాకపోతే అక్కడ ఓడిపోయి మొత్తానికైతే మనోడు ఫస్ట్ సైడ్‌కైతే పో పోవడం జరిగింది. ఇప్పుడు పోటీ ఏమి లేదు గాబట్టి, డీమోన్ పవన్ గూడా ఇప్పుడు లేడు కాబట్టి, కళ్యాణ్ ప్రస్తుతానికి సుమనన్నతో కూడా గెలుచున్నాడు కాబట్టి, ఇంకా మంచిగా ఏమన్నా గేమ్స్ ఆడి ఇమ్మోనియల్ అండ్ తనూజ వీళ్ళిద్దరైతే ఇచ్చి పడేస్తున్నారు. బర్నీ గారు కూడా పర్లేదు. వీళ్ళతో ఫైట్ చేసి ఏమైనా టికెట్ టు ఫినాలి ఆ టికెట్ గనుక కొడితే ఓటింగ్ శాతం అనేది పెరుగుతుంది. నాకెందుకో ఈ వీక్ నామినేషన్స్‌కొచ్చుంటేనే బాగుండేదేమో అనిపించింది. కాకపోతే కెప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేషన్ చేయడానికి వీల్లేదు. అండ్ నామినేషన్స్‌కొచ్చుంటే ఎందుకంటే పోయిన ఆ ప్రీవియస్ వీక్‌లోనే తనూజకి, కళ్యాణ్‌కి మనకి ఓటింగ్ అనేది ఎక్కువ చూసాం. అంటే కళ్యాణ్ కూడా క్రాస్ చేసి వెళ్ళడం జరిగిందనమాట ఓటింగ్‌లో. ఇంక అదే ఫ్లో గాని ఒక్క వీక్ గాని నామినేషన్స్‌కొచ్చుంటే ఖచ్చితంగా అదే ఫ్లో అనేది మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు తెలిసిపోయేదనమాట. ఇప్పుడు తనూజకి అసలు నార్మల్‌గా అసలు హై రేంజ్‌లో ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరిలో అసలు ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది, ఏంటి, ఎవరి సత్తా ఏంటనేది ఈ వీక్‌తో మనకు తెలిసేది. అసలు ఇంగ నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. ఇలాగే గాని కళ్యాణ్ ఎందుకో కొంచెం డౌన్ ఫాల్ అయినట్టు మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే కొంచెం డౌన్ ఫాల్ ఆ గేమ్స్ చూస్తుంటే అండ్ తనూజకి మొన్న అది సుమన్‌కి అండ్ తనూజకి అది బకెట్ అదొకటి నడుస్తుంది కదా! అంటే మోటార్ తిప్పేది బయట ట్యాప్ వాటర్ పడతా ఉంటే ఎక్కువ బ్యాలెన్స్ చేసి పట్టుకోవాలి. అక్కడ కూడా త క తనూజకే సపోర్ట్ చేయడం జరిగింది కళ్యాణ్. అంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తిని ఇప్పటికి కూడా ఇంక లాస్ట్ ఫైనల్‌కొచ్చి ఇంక 3 వీక్స్ ఉన్నప్పుడు కూడా ఈయన ఇప్పటికి కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తే మాత్రం అదయ్యే పని కాదు.
అంటే తనూజ తిట్టినా, ఏం చేసినా కానీ ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తున్నాడు. అండ్ తనూజాకే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ తనూజ అయితే 1% కూడా కళ్యాణ్‌ని పట్టించుకోవట్లేదు. అంటే ఏదో గేమ్స్ ఆడుతున్నప్పుడు జస్ట్ ఏదో సపోర్ట్ ఇస్తుందే కానీ 100% అయితే ఆ అమ్మాయి విన్నింగ్ ఛాన్స్ కోసమే చూస్తుంది. అదైతే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఇలాగే గాని కొనసాగిస్తే ఎక్కువ రోజులైతే లేదు. ఖచ్చితంగా కప్పయితే తనుజ తీసుకొని పోయే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఎక్కడో ఫస్ట్ వాళ్ళ నాన్నగారు అప్పుడు వచ్చారు కదా! అప్పుడు హై పీక్స్‌లో ఉన్నింది తనూజ ఇది కళ్యాణ్‌ది. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు పోన్ ఆఫ్‌లో ఎప్పుడైతే డీమోన్ ఫోన్‌తో గొడవ జరిగి ఈ వీక్ అంతా చూసుకున్నట్లయితే కొంచెం సాదా సీదాగానే ఉంది. అంతగేం ఆడట్లేదు అనిపిస్తుంది. ఎంతసేపటికి ఇది 'తనూజ' కోసమైతే ఎక్కువ మంది వీళ్ళ లవ్ ట్రాక్ గురించి కూడా తీస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు బయట ఎక్కువగా వీళ్ళ లవ్ ట్రాక్ గురించి కూడా ఎక్కువ నెగెటివ్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు చెప్తాడు కదా! నేను 2 వీక్స్ 'తనూజ' కోసం నేను నామినేట్ అవుతాను. ఇబ్బందేం లేదు నాకు. అండ్ 'తనూజ' అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు ఏడవడం కూడా బాగా ఏడవడం జరుగుతుంది గట్టిగా. అది ఇయన్నీ బాగా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ అప్పుడు కెప్టెన్ అయిన తర్వాత సెల్యూట్ కొట్టడం జరిగింది కళ్యాణ్. దాని గురించి కూడా ఎక్కువ నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. మేబీ ఇది తనూజ వాళ్ళ పీఆర్ గ్యాంగ్ ఏమన్నా చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఒక దివ్య ఉంది. దివ్య వచ్చేసి డాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు భరణే గారు, తనూజ వీళ్ళందరూ మేము సెలబ్రిటీస్ పలానా సీరియల్స్ చేసాం, పలానా మూవీస్ చేసాం అని క్లియర్ కట్‌గా హౌస్‌లో చెప్పుకుంటున్నారు. బయట కూడా రీల్స్‌లలో, సోషల్ మీడియాలో చూసినా అదే హల్చల్ అవుతుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఒక దేశానికి సేవ చేసి ఒక 6 మంత్స్ ఆర్మీలో ఉండొచ్చి, ఇది కాదు నేను నా ప్యాషన్ వైపు వెళ్తానని చెప్పి అగ్ని పరీక్షకొచ్చి, అక్కడ అష్ట కష్టాలు పడి సెలెక్ట్ అయ్యి, తర్వాత హౌస్‌కొచ్చి ఒక 2 వీక్స్ నెగటివిటీ అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అమ్మాయిలు పిచ్చి అండ్ అమ్మాయిలు ఓదార్పు యాత్ర చేస్తున్నారు. నాగార్జున సరే చెప్పడం జరిగింది. నాకు చెప్పడం కాదు. ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే అవ్వడం, ఎంతో మంది బాండింగ్స్ పెట్టుకోవడం జరిగింది హౌస్‌లో. బాండింగ్స్ పెట్టుకున్నారు. అండ్ సేఫ్ గేమ్స్ కూడా ఆడుతున్నారు. కానీ ఇవన్నీ కాదని చెప్పేసి ఉన్నదున్నట్టు మాట్లాడటం, టాస్క్‌లు బాగా ఆడడం, అక్కడి నుంచి మనం ఆ బౌన్స్ బ్యాక్ అనేది చాలా చూసాము. ఇప్పటికి కూడా ఏమన్నా ఒక నెగటివిటీ ఏమన్నా ఉందా అంటే, కేవలం అది తనూజ వల్లే ఉంది. ఇప్పుడు తనూజ ఏం చేస్తున్నా గాని, తనూజకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. ప్రెజెంట్ ఇప్పటికి కూడా. తనూజ మళ్ళీ ఫస్ట్ ప్లేస్‌లో ఉందని తెలిసి కూడా ఇదైతే పనికిరాదు. తను ఫస్ట్ ప్లేస్‌లో ఉంది కాబట్టి ఏమన్నా ఉంటే బయట చూసుకోవచ్చు గానీ, ఇది 'బిగ్ బాస్' షోకి మనం ఆడటానికొచ్చాము. అందులో ప్రెజెంట్ ఇప్పుడు ఓటింగ్ బాగా పడుతుంది. ఎక్కువ మందికి కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తికి అలా ఉంటే ఇప్పుడు ఓట్లేసే వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. ఇప్పుడు తనూజకెయ్యాలా? కళ్యాణ్‌కెయ్యాలా అని. అందుకని కొంచెం తనూజతో కూడా ఏమన్నా అంటే అనవసరమైన విషయాల్లో కాదు. టైమొచ్చినప్పుడన్నా కొంచెం మాట్లాడితే బాగుంటుందనిపిస్తుంది. మీకెంతమందికి అది అనిపిస్తుంది? ఖచ్చితంగా దాని గురించి కూడా కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో ఏంటో అనేది. దీని పరంగా చూసుకున్నట్లయితే టికెట్ టు ఫినాలి కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికున్నాయంటే, ఆడే విధానం బట్టి ప్రస్తుతానికైతే ఇమ్మానుయేల్ అయితే ఎక్సలెంట్‌గా ఆడుతున్నాడు. ఇచ్చి పడేస్తున్నాడనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి బర్నే గారు కూడా బాగా సూపర్‌గా ఆడుతున్నారు బర్నే గారు కూడా. అండ్ కళ్యాణ్ వచ్చేసేసి 50, 50 ఉంది. అంటే ఒక ఆట బాగా ఆడితే అంటే అంతగా నా ప్రస్తుతానికైతే ఏమనిపించలేదు. ఇంక సుమలన్నతో అయితే ఒక గేమ్ అయితే గెలిచాడు. ఇంక చూడాలి ఫర్దర్‌గా అసలేమన్నా ఆడతాడా లేదా అని. మోస్ట్‌లీ చూసుకున్నట్లయితే ఇమ్మాన్యుయల్, తనూజ వీళ్ళిద్దరికీ టికెట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ప్రస్తుతానికైతే ఉన్నాయని అయితే అనిపిస్తుంది. మీరు చూసేవాళ్ళు టికెట్ అసలు ఎవరు కొడతారనుకుంటున్నారు? కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. తెలుసుకుందాం దాని గురించి. ఇదనమాట వీడియో. ప్రస్తుతానికైతే ఆట ఇలా సాగుతుంది కళ్యాణ్‌ది. ఇలాగే ఇదే ఫ్లోలో గాని పోతే మాత్రం ఇంకా కప్పు తీసుకునే ఛాన్సెస్ మోస్ట్‌లీ వదులుకోవాలనే చెప్పుకోవచ్చు. అదనమాట. మీరు ఎవరి ఫ్యాను? 'తనూజ' ఫ్యానా? అండ్ 'కళ్యాణ్' ఫ్యానా? అండ్ ఎవరు కప్పు గెలిస్తే బాగుంటుంది? కప్పు ఎవరు గెలిచి విన్నర్ అయ్యి ఆ 'నాగార్జున సార్' ఫైనల్ రోజు ఎవరి టీమ్ ఎక్కితే బాగుంటుందని మీరెవరు అనుకుంటున్నారు? అసలు మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నాకైతే 'కళ్యాణ్' గెలిస్తేనే బాగుంటుందనిపిస్తుంది మోస్ట్‌లీ. ఎందుకంటే ఆహ్, ఒక కామన్ మ్యాన్‌గా వచ్చాడు. అంటే సెలబ్రిటీస్ అంటే వాళ్ళని డైరెక్ట్ తీసుకొస్తారనమాట. ఎలాంటిది ఏమీ లేకుండా. మనోడు ఒక ఆర్మీ నుంచి మళ్ళీ ఇటు 'బిగ్ బాస్'కి రావడం అనేది మామూలు విషయం కాదు. ఆర్మీలో చేసి ఒక కామన్ మ్యాన్ లాగా అగ్ని పరీక్షలో కొన్ని ఎంతో మంది ప్రయత్నిస్తే అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడికొచ్చి ఒక 2 వీక్స్ నెగటివిటీ స్ప్రెడ్ చేశాక తన ఆట ఎంతో మార్చుకున్నాడు. చాలా మార్చుకున్నాడు. ప్రెజెంట్ ఆడే విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. 100 ఫాలోవర్స్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు 2,00,000 మంది తనకు ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. తన ఆట ఎలాంటి హైప్ ఇచ్చిందో క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఒక సెలబ్రిటీకి ఇచ్చే దానికంటే కప్పు హ్మ్.
జవాన్‌కి ఇవ్వడం అనేది చాలా మంచిదనిపిస్తుంది. అందులో మన తెలుగోడు కాబట్టి, తనూజ ఒక కన్నడ అమ్మాయి కాబట్టి, మన తెలుగు వాళ్ళకి ఆ కప్పిచ్చి పంపిస్తే ఎందుకో కొంచెం బాగుంటుందనైతే నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అండ్ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో, లైక్ రూపంలో అయితే తెలియచేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా చాలా వస్తాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.